మెగా న్యూస్. నేటి బాలలు యువత మార్పుకు శక్తివంతమైన ప్రతినిధుల్ని మెరుగైన ప్రపంచాన్ని రూపొందించడంలో సహాయపడే కొత్త ఆలోచనలు వారి నుండి వస్తాయని డీసీపీ కేజీవీ సరిత వెల్లడించారు. బాలలందరూ విద్య ద్వారానే ఉన్నత స్థితికి చేరాలని, పేదరికం అభివృద్ధికి ఆటంకం కాకూడదని స్పష్టం చేశారు. దుర్గాపురంలోని వెంకటేశ్వరరావు నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, జువెనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, స్వచ్ఛంద సేవా సంస్థల కలయికతో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ కేజీవీ సరిత హాజరై మాట్లాడారు. బాలల హక్కుల్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. బాలల స్నేహపూర్వక సమాజాన్ని నిర్మిద్దామని, ఏ దేశంలో అయితే బాలలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారో ఆ దేశ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. బాల్య వివాహాల వల్ల అనర్థాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, మత్తు పదార్థాలు, వాటి ప్రభావాలు, అనర్థాలు, బాలలపై లైంగిక వేధింపులు నిర్మూలన అంశాలపై బాలలకు అవగాహన కలిగించారు. పాఠశాలలో బాలల కోసం విధిగా ఫిర్యాదుల బాక్స్ ఉండాలని, బాలలు ఎవరికి సమస్య ఎదురైనా వెంటనే ఆ ఫిర్యాదుల బాక్స్ ద్వారా వారి సమస్యల్ని తెలపాలని, ద్వారా సంబంధిత అధికారులందరూ ఆ సమస్యను పరిష్కరిస్తారన్నారు. అనంతరం ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ రూపొందించిన ప్రపంచ బాలల హక్కుల వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. తదనంతరం బాలల హక్కుల పరిరక్షణ కొరకు అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ప్రథమ మేయర్ ఆయన యొక్క ప్రోత్సాహంతో, ఆయన ఇచ్చిన జ్ఞానోదయంతో సమాజం పట్ల, పిల్లల పట్ల ఎలా వ్యవహరించాలి, పిల్లల పట్ల సమాజం యొక్క బాధ్యత ఏంటి, మున్సిపల్ కార్పొరేషన్ యొక్క బాధ్యత ఏంటి అంటే ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషను, సమాజం వీళ్ళందరికీ కూడా బాధ్యత ఉంది. పిల్లల యొక్క బాగోగులు చూడాల్సిన బాధ్యత వీళ్ళందరికీ ఉంది. దాంట్లో భాగంగా ఈ వెంకటేశ్వరరావు గారు అంతకుముందు స్వచ్ఛంద సంస్థలు కొన్ని విజయవాడ నగరంలో పిల్లల కోసం ఏర్పడి దాదాపు 32 సంస్థలు విజయవాడ నగరంలో ఉన్నాయి. గుడ్డి పిల్లల కోసం కానీ, చెవిటి పిల్లల కోసం కానీ, చిన్న పిల్లల కోసం కానీ, అలానే మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ కోసం కానీ రకరకాలుగా ఎన్నో బాధల్లో ఉన్న ఆడపిల్లల కోసం, మగపిల్లల కోసం, పెద్దోళ్ళ కోసం ఇట్లా దాదాపు 32 సంస్థలు పిల్లల యొక్క అనాథ పిల్లలు అంటే తల్లిదండ్రులు ఎవరైతే బాగా చూసుకోలేరో ఆ పిల్లలకు అండగా ఉండి వాళ్ళను కూడా సమాజంలో భాగస్వాములుగా చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నాయి. అయితే మేము ఈ కార్యక్రమం తీసుకున్న రోజు దాదాపు 30 సంవత్సరాలు, 32 సంవత్సరాల క్రితం విజయవాడ నగరంలో దాదాపుగా 3700 మంది పిల్లలు రోడ్ల మీద, టీ షాపుల్లో, వర్క్షాపుల్లో పనిచేస్తారు. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? ముఖ్య అతిథులు 10th క్లాస్. నీ పేరమ్మా? పూజిత్. నీ పేరు? వికాస్. పూజిత అండ్ వికాస్ ముఖ్య అతిథులైనటువంటి వారిద్దరికి నా దీవెనలు తెలియజేసుకుంటూ, పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ స్కూల్లో టీచర్స్ అందరికి కూడా హార్దిక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మై బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ, ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఈరోజు ఇంటర్నేషనల్ చైల్డ్ రైట్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను మీ అందరికీ. ముఖ్యంగా పూజిత, వికాస్ చక్కగా, చాలా ధైర్యంగా, చాలా మంచి లీడర్షిప్ క్వాలిటీస్తో హుందాగా వచ్చి మా మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీమతి వాసవి గారి పక్కన కూర్చున్నటువంటి పూజిత గారిని చూస్తే, అమ్మ రేపొద్దున ఈమె ప్రైమ్ మినిస్టరో లేకపోతే ప్రెసిడెంట్ అవుతుందేమో అన్నంత నమ్మకం కలిగింది. సో బాలల హక్కుల దినోత్సవం నాడు బాలల్ని వాల్యూ చేయడమే అంటే, వాళ్ళిద్దరు ఇక్కడ పూజిత, వికాస్ కూర్చున్నారు. అది పూజిత, వికాస్ని మాత్రమే ఇక్కడ కూర్చోబెట్టలేదు, మీ అందరి తరపున వాళ్ళు కూర్చోబెట్టాం. మీ అందరిని ఇక్కడ కూర్చోబెట్టాం అనుకోండి, మేమందరం కింద కూర్చోవాలి. ఇంకా మాట్లాడే వాళ్ళు ఎవరో, వినేవాళ్ళు ఎవరో అర్థం కాదు. కాబట్టి మీ రమేష్ అంకుల్ ఉన్నారు కదా, ఆయన బాగా తెలివిగల, ఆయన చైల్డ్ రైట్స్ అదిగో ఆయన బాగా తెలివిగల ఆయన. మీ రమేష్ అంకుల్ మాకు బ్రదర్ లాంటి వాళ్ళండి. సో ఆయన ఏం చేశాడంటే, మిమ్మల్ని అందరినీ పైకి కూర్చోబెట్టలేడు కాబట్టి గర్ల్స్లో ఒక రిప్రజెంటేటివ్ పూజిత,